కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గుత్తేదారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామానికి చెందిన సిద్మెత సుమిత్రకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణాన్ని గుత్తేదారుకు అప్పగించారు. అయితే ఇంటి పైకప్పు వేసిన వారానికే స్లాబ్ గోడలు పగులు రావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు గుత్తేదారు నాసిరకంగా ఇంటి నిర్మాణం చేపట్టడంపై భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ వాటర్ పడతా మీద వచ్చింది అయితే కట్టేసినాం అన్నట్టు. అయితే వీళ్ళు అన్నట్టు ఇక్కడ వాటర్ పడుతుంది అనేసి అంటే మళ్ళా వచ్చేసరికి మళ్ళీ పైనుంచి మళ్ళీ గ్లాస్ చేస్తామనేసి అట్లా అన్నారు. ఇక్కడ పెద్ద పొక్క పడ్డది కదా సైడ్. అవును సార్. మరి అది ఎట్లా నీళ్ళు పడుతున్నాయా? పడుతుంది సార్. ఈ పక్కన ఇలా హోల్ ఉండేది అట్లా ఒక ఇట్లా నెట్ పెట్టిండ్రు అంటూ దానికి వెళ్ళి ఇక్కడ కారుతున్నది వాటర్. దానికి పైనుంచి వాటర్ పడితే కదా ఇక్కడ వాటర్ పడుతుంది. గిడి పక్కన అవతలకి వాటర్ పడుతుంది. అంతే రెండు దగ్గరనే. కాంట్రాక్టర్ చెప్పిందా? కాంట్రాక్టర్ చెప్పినాం సార్. అయితే చెప్పినామంటే అప్పుడు బ్లాక్ కొట్టేసరికి అప్పటికి మళ్ళీ చూసుకుందాం లేదనేసి అలా అన్నారు. అయితే సరే మరి అనేసి అన్నాం. అయితే 32 బస్తాలు పడినాయి కదా సార్ దీనికి స్లాబ్ వేసే కాడికి. అయితే 32 బస్తాలు తెచ్చిండ్రు అంతే. ఇందిరమ్మ గృహాలను కేవలం నాసిరకంగా చేసేస్తూ ఇక్కడ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఎవరైతే గుత్తేదారులు పట్టినారో నాసిరకంగా ఇటుకలు తీసుకొచ్చి ఏదో కట్టినామంటే కట్టినామని ఇక్కడ పెడుతున్నారు. వీటి వలన రానున్న రోజు ఏవైతే ఇక్కడ ఉన్న ప్రజల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ నాసిరకము ఇట్లా కట్టడం వలన రేపటి రోజున ఏదైనా వర్షానికి కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కానీ దీనిపై ఎవరు కూడా అధికారులు ఎందుకు వచ్చి చూడడం లేదు.